తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా ఉండడు. ఇంతవరకు మౌనంగా ఉన్నాడు. మనం ఏం చేసినా చూసి చూడనట్టు, సరేలే నా ప్రజలు ఏదో ఒకరోజు నా ప్రజలు నా మాట వినకుండా ఉంటారా, నన్ను ఆరాధించకుండా ఉంటారా, నన్ను ఆత్మతో సత్యముతో నా ప్రజలు ఆరాధించకుండా ఉంటారా అని దేవుడు ఈ విషయాలను గురించి అంటున్నాడు. ఆయన మౌనముగా ఉండడు. చాలామంది అనుకుంటారు, ఓ పాస్టర్ గారు యేసుక్రీస్తు ప్రభు వస్తారని మా పితరుల కాలం చెప్తా ఉన్నారు, మీరు చెప్తున్నారు, మీ తర్వాత వచ్చేవాళ్ళు కూడా చెప్తారు. వస్తాడో రాడో? చాలామందికి ఐడియా ఉంది, యేసు ప్రభు మరలా వస్తాడా రాడా. ఇంత ఆలస్యమైనందుకు రాడు అనే కన్క్లూజన్కి కూడా చాలామంది వచ్చారు. విషయం ఏంటంటే ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. దేవుడు వచ్చేటప్పుడు ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. అంటే దేవుడు నిన్ను నన్ను పిలిచి మనకు చెప్పబోయే తీర్పుకు సాక్షులను ఎవరిని పెడుతున్నారు? భూలోకం నుండే పంచభూతములు, విశ్వాకాశములో ఉండే ఆకాశమును భూమిని మన మీద సాక్షులుగా పెడుతూ ఉన్నాడు. అందుకే అంటాడు, మీరు వెళ్ళి వాక్యం చెప్పండి, ఎవడన్నా చేర్చుకుంటే సరే, చేర్చుకోకపోతే మీ పాదధూళి అక్కడ విడిచిపెట్టి రండి. ఎందుకు పాదధూళి విడిచిపెట్టి రావాలా? దేవుడు మరలా తీర్పు చెప్పేటప్పుడు నీ పాదధూళి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. ప్రభువును ఆరాధించేటప్పుడు ఈ విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.